next time, hopefully. Yeah. First, SCST committee will start. Thank you, members. I'm Ms. Anupama Darla. I'm a postgraduate in constitutional law and practicing advocate from High Court of Andhra Pradesh. ఈసారి కమిటీ జిల్లా కలెక్టర్ గారు చాలా హైలీ క్వాలిఫైడ్, అందరూ కూడా డిఫరెంట్. నెక్స్ట్ శ్రీ బంద్యాల శ్రీనివాసరావు గారు ఎక్కువ పనిచేస్తూ ఉంటాను. మరి అలాగే ఎట్లపాడు మండలానికి మరి తెలిసి బాలయ్య పాఠశాల పెట్టడానికి కూడా గట్టిగా కృషి చేశాను. అలాగే సంవత్సరంగా గట్టిగా పనిచేస్తూ ఉంటాను జిల్లాలో. నేనంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఈ భూముల మీద, సాగునీటి మీద, వ్యవసాయం మీద వర్క్ చేస్తా ఉన్నాం సార్. నాకు ఈ కమిటీలో అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నక్కల కోటేశ్వరమ్మ. అడ్వకేట్గా 25 సంవత్సరాల నుంచి గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ అందాల సేవా సమితి అనే దానికి 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. సోషల్ కండక్ట్ చేస్తున్నాను. 92 నుంచి కూడా ఈ మండల లీగల్ సర్వీస్ కంప్లీట్. అదేవిధంగా గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గాను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఇందులో మెంబర్గా అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మనకి పిఓఏ యాక్ట్ మీద కమిటీ అందరూ కూడా పరిచయం అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్కి సంబంధించి అఫీషియల్ మెంబర్స్ వచ్చి మనకి జిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్, అలాగే సూపరింట్ ఇంజనీర్ ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్. నాన్ అఫీషియల్ మెంబర్స్ వచ్చి శ్రీ జె శ్రీకాంత్ గారు పరిచయం చేస్తారు. జేబీఎం సార్, అధికారులకి, నా తోటి మిత్రులకి, నేను 20 సంవత్సరాల నుండి దళిత భోజన ఫ్రంట్లో పనిచేస్తూ ఆర్గనైజేషన్లో దళిత భోజన పరిరక్షణ సంఘాన్ని నా శక్తి మేరకు నేను పనిచేసుకుంటూ గుంటూరు నా క్వాలిఫికేషన్ బిఏ సార్. నన్ను ఈ కమిటీలో సెలెక్ట్ చేసినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు గజ్జాండసులు సార్. నేను గత సుమారు 20-30 మా జాతికి ఏదైనా చేయగలుగుతానని చెప్పి ఉద్దేశంతో నేను ఈ కమిటీలో రావడానికి ప్రయత్నం చేశాను. జిల్లాధికారులందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గుంటూరు ఆర్టీఓ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాసరావు సార్, డిసిఆర్బి డిఎస్పి గుంటూరు అర్బన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మై నేమ్ కమలాకర్ సార్, ఎస్డిపిఓ సౌత్ సార్, గుంటూరు ఆర్టీఓ సార్. ఎవరిని గుర్తుపట్టలేదు సార్ నమస్తే సార్. నా పేరు సీతారామయ్య సార్. నేను గుంటూరు డిఎస్పీ ఈస్ట్గా పనిచేస్తున్నాను సార్. నమస్తే సార్. నా పేరు ఏ శ్రీనివాసరావు సార్, ఎస్డిపిఓ బాపట్ల సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ డాక్టర్ యువందర్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ అండ్ డిపిఓ ఎఫ్ఏసి. డిస్ట్రిక్ట్ లైబ్రరీ సార్, ఎస్సీ ఎలక్ట్రిసిటీ. Non-official members to this first meeting of the District Vigilance and Monitoring Committee. అందరికి కూడా స్వాగతం. అలాగే అందరూ అఫీషియల్ మెంబర్స్ కూడా స్వాగతం. మన జిల్లాలో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. మనకి ఎస్సీస్ పాపులేషన్ చూసుకుంటే 9,57,000 మందిల ఎగరెస్ట్ పాపులేషన్ ఆఫ్ 49 lakhs. అలాగే ఎస్టీస్ పాపులేషన్ కూడా దాదాపు 1,00,000 మంది ఉన్నారు. అలాగే మీకు అందరికీ తెలిసిన విషయమే, అన్టచబిలిటీ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఎవ్రీబడి షుడ్ నో. అండ్ దీనికి అనుగుణంగానే మనకి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 వచ్చింది. దాని తర్వాత దాని కింద రూల్స్ కూడా వచ్చినాయి 1995లో. 1995లో రూల్స్ వచ్చినప్పుడు దాని రూల్ నెంబర్ 17 కింద మనకి ఎస్పీ డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. సో ఇది ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు అంటే, టు రివ్యూ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది పిఓ యాక్ట్ 1989. ఈ యాక్ట్ని
ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ప్రతి జిల్లాలోనూ రివ్యూ చేసుకోవడం కోసం అండ్ రివ్యూ చేసుకొని కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం కోసం ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా అట్రాసిటీస్ జరిగితే ఇన్ టైం జరుగుతున్నాయా లేదా ఎఫ్ఐఆర్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే we will take action to get it demolished and to relieve and rehabilitate all these people. So these are the main provisions of these acts, and all these are banned under separate central acts. Nobody should practice untouchability, nobody should practice any and nobody should commit any atrocity against anybody belonging to the scheduled caste and scheduled tribe. వీటన్నిటికి కూడా డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్స్ అన్ని చట్టంలో ఉన్నాయి. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, జిల్లా అధికారుల మీద ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇందులో స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి ఈ కేసెస్ని ట్రై చేయడానికి. అలాగే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఒక డిఎస్పీ ర్యాంకుకు తగ్గకుండా ఉన్న అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఈ కేసెస్ని ఆల్ ఆఫ్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. Monitoring and Vigilance Committee members and also the members of the committee to prevent bonded labor, the committee to prevent other human rights violations, the police officers of urban and rural. Very good morning to all. I have joined about 10 days back and trying to understand the situation here. And you also having taken charge of your new assignments very recently for the matter today itself. We are looking forward to working with you. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి, గుంటూరు అర్బన్ ఎస్పీ గారికి, సోషల్ వెల్ఫేర్ గారికి, అర్బన్ మరియు రూరల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్డిపిఓస్ గారికి, ముఖ్యంగా ఈనాటి కొత్తగా కమిటీలకి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క మెంబర్కు నా పేరు పేరు నమస్కారాలు. బిఫోర్ ఐ స్టార్ట్ స్పీకింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గవర్నమెంట్ కలెక్టర్ గారికి I request him to accept our sincere congratulations on selecting a wonderful set of committee members. This is the first time నా 10 years tenure ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత అన్ని రకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి సెలెక్ట్ అయినటువంటి కమిటీ ఫస్ట్ టైం చూడండి సార్. యాక్సెప్ట్ మై కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ బిహాఫ్ సార్. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక 3-4 పాయింట్ల అంశాలు మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా సార్ ఈ అన్ని అంశాల మీద మనం డీటెయిల్గా రివ్యూ చేసుకుంటూ we will ensure justice is served at the right time to the right people. ముఖ్యంగా సార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ డెసిషన్ అండ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ that are given to my rural SDPOs is that there shall be a free registration of all SC/ST cases. ఇద్దరు పార్టీస్ని పిలిచి మాట్లాడడం ఇలాంటి వ్యవస్థలోకి అరికట్టాలని మా SDPOస్కి క్లియర్, ఫేర్ అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చెప్పడం జరిగింది. గుంటూరు అర్బన్ ఎస్పీ గారు చెప్పారు. నా వినంతి, నా మనవి ఏంటంటే ఆల్ ది మానిటరింగ్ కమిటీ మెంబర్స్ దయచేసి ఇంపార్టెంట్ కేసు ఎక్కడ నిజాయితీగా ఒక ఇంజస్టిస్ జరిగింది వెంటనే మా దృష్టికి తీసుకుని వస్తే దానికి ఇన్ ద మోస్ట్ ఇమీడియట్ మేనర్, ఇన్ ద మోస్ట్ ఎఫిషియంట్ మేనర్, in the most possible firm manner we will act. దానికి జస్టిస్ మనం ఇప్పిస్తానికి నాకు ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సిస్టమ్ అండ్ మై ఆఫీసర్స్. అదేవిధంగా DCR ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఇస్ డన్. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ టు మై నోటీస్ వీ షాల్ డీల్ ఇట్ ఇన్ అ వెరీ ఫర్మ్ మేనర్. సార్ తమ లాంగ్ స్టాండింగ్ కేసెస్ గురించి చెప్పారు సార్. నేను ఐ హావ్ జస్ట్ టేకెన్ ఓవర్ అ వీక్ బిఫోర్. సో తప్పకుండా ఈ రివ్యూ చేస్తూ కొన్నిసారి కోర్టు వైపు నుంచి కొన్ని స్టేలు ఉంటాయి సార్ కేసు మీద. ఆ కేసు ఉంటేనో I request the DCRB to immediately file for vacation of those stay orders and ensure the charge sheets are filed with immediate effect. With these opening remarks, ప్రతి ఒక్కరికి కమిటీ మెంబర్స్కి మరొకసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ వీఆర్ ఎట్ యువర్ సర్వీస్, వీఆర్ ఎట్ యువర్ డిస్పోజల్. కలెక్టర్ గారు ముఖ్యంగా ఫస్ట్ టైం కలిసినప్పుడు నా ఇదే ఇష్యూ డిస్కస్ చేశారు. ఎవరెవరు డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారు,
ఒప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారు, ఎస్సీఎస్ వారికి ముఖ్యంగా మనం సామాజిక న్యాయాన్ని మనం అందించాలని ఫస్ట్ మాట చెప్పడం జరిగింది. There will definitely be a firm action from police side, so you can expect all kinds of cooperation and we are there. You to take a detailed review at your end first and then come up to the next meeting. I would also request, because the DSPs have been here for so long, మీరందరూ చాలా పనిచేస్తారు కాబట్టి మీకు అందరికీ తెలుసు విషయాలు. అందువల్ల నేను ఏమంటానంటే ఈరోజు కంప్లీట్ డీటెయిల్గా చెప్పకుండా ఈ నోట్స్ మీకు ఇస్తున్నాము. ఐ థింక్ కాపీ ఆఫ్ దిస్ పెండింగ్ ఈడీ సోషల్ వెల్ఫేర్ గారు, కాపీ ఆఫ్ దిస్ పెండింగ్ కేసెస్ ఈచ్ police subdivision wise, I think should be given to them, and they will actually go into each of these cases. దయచేసి దృష్టి పెట్టండి. ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి కూడా కొంత టైం ఇచ్చారు మనకి యాక్ట్లో. ఆ టైంలోపు మనం కంప్లీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏమన్నా స్టే ఆర్డర్స్ ఉంటే పర్వాలేదు కానీ, బట్ స్టే ఆర్డర్స్ లేని చోట అన్ని చోట్ల కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ద ట్రయల్ హ్యాస్ టు గో ఆన్. The speedy trial is actually helps a lot of prevention of a lot of other cases. Unless the culprit gets punished, they will go on. And Guntur జిల్లాలో ఈ కేసులు చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో చాలా ఎక్కువ. రూరల్ సబ్ డివిజన్, రూరల్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్లో, రూరల్ డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రూరల్ సబ్ డివిజన్స్లో ఉన్న డిఎస్పీస్, ఎస్డిపిఓస్ చాలా యాక్టివ్గా ఈ కేసుని డీల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మరి ఈ రూరల్ డివిజన్లో చూసుకుంటే చాలా కేసులు మరి పెండింగ్లో ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. అవి అందరూ కూడా మీరందరూ తెనాలిలో అయితే 32 ఉన్నాయి అండర్ ఇన్వెస్టిగేషన్, బాపట్లలో 37 ఉన్నాయి, నరసరావుపేటలో 90 ఉన్నాయి, సత్యనపల్లిలో 31, గురజాల 59, తుళ్ళూరు 10. సో ఈచ్ డివిజన్లో ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి కెనాట్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఇన్వెస్టిగేషన్ కూడా ఒక టైం లిమిట్ ఉంది. ఆ టైం లిమిట్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి చెప్పి నేను తెలియజేస్తాను మీకు. అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ టైం విల్ హ్యావ్ డీటెయిల్ రివ్యూ, బట్ నెక్స్ట్ టైం యూ విల్ నాట్ you should not have any excuse, or if you are not able to do it, you should have a reason which is convincing. Without any convincing reason, there should be no cause for delay of investigation and filing of charge sheet. So please note that all the SDPOs I request. This is a very important thing, because government is ready to give relief, but giving relief is not the end of this act or the rules made under the act. Rehabilitation is not the end. Ultimate end is to punish the culprit so that these things will not recur. It should be, a punishment should be exemplary punishment. Exemplary గా ఉంటే కనుక అవి మళ్ళీ జరగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మీరు దీని మీద సత్వర చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు members from SC/ST POA Act, unofficial members, they have to say anything. I welcome them. ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే 2-3 నిమిషాల్లో చెప్పండి. మీ సజెషన్స్ కూడా తీసుకుంటాం. సజెషన్స్ తీసుకొని నెక్స్ట్ మీటింగ్ METMA for all the women empowerment and legal programs. దళిత భోజన్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్లో కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా లీగల్ సర్వీస్ దాంట్లో పనిచేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఈ కమిటీలో తీసుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. శ్రీ కె వెంకటేశ్వర గారు. కోటరత్నం, పత్తిపాడి మండలం కోయరపాలెం గ్రామం మాది. నేను కార్డ్స్ సీడ్స్ అనేటువంటి సంస్థలో గత 15 ఏళ్ల క్రితం నుండి పనిచేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వర్క్ చేస్తున్నాను. సోషల్ వర్కర్గా ఈ యొక్క ఫ్యాక్టరీల్లో కానీ తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క మైగ్రేషన్ లేబర్స్ విషయంలో కానీ ఆ గ్రామాల్లో ఎన్జిఓస్ సహకారంతో కలిసి పనిచేస్తున్నాను. ఈ గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ ధనంజయ, ఈడిఎస్సి కర్తవ్య. నేను చెప్తాను. చెప్పిన తర్వాత కొన్ని సజెషన్స్ కూడా మనం నాన్ అఫీషియల్ కమిటీలో తీసుకుందాం. But I think we can have a detailed meeting the next quarter. Okay, we will give you the targets now for all the officers sitting here, and they will have to work towards that. Review ni next quarter lo జరిగే మీటింగ్ లో రివ్యూ తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఈ కేసెస్ చూసుకుంటే కనుక గుంటూరు అర్బన్ ఫస్ట్ తీసుకుందాం. అర్బన్ తీసుకుంటే కనుక మనకి రిపోర్ట్ అయిన కేసెస్ వచ్చి 21 కేసెస్ రిపోర్ట్ అయినాయి.
all of them are under investigation, completed, and they are all charged. And whenever any FIR is booked, FIR copy should be marked to us, and we are immediately sanctioning relief as per the revised relief system. So అది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక మనం రివైజ్ రిలీఫ్ కూడా చాలా వరకు శాంక్షన్ చేసాం. అయినప్పటికీ కూడా నేను వచ్చిన తర్వాతనే దాదాపు ఒక 800 కేసెస్కి రిలీఫ్ శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా చాలా కేసులు మనకి పెండింగ్ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆ కేసులు చూసుకుంటే ఇవాళ మనకి గుంటూరు రూరల్లో 632 కేసులు ఉన్నాయి. ఇంకా ఈ 632 కేసులలో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసి 2010 నుంచి పెండింగ్ ఉన్నాయి. వెరీ లాంగ్ టైం. Justice delayed is justice denied. Unless we provide timely relief to the family, the act and the rules made of the act are of no use. So I request all the investigating officers, all the police officers here to immediately give us actually one reconciliation meeting was held also. Yes. To reconcile the number of cases in both the divisions. So SP Upon and SP Rural, they have sent their representatives, they have reconciled, but even now, I think 632 cases in Guntur Rural are to be sent to us. నా పేరు కోడవల్లి గంగాధర్. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, ప్లస్ సోషల్ సర్వీస్లో గుంటూరు డిస్టిక్లో. జి లక్ష్మణ్ సార్, DCRB గుంటూరు రూరల్ సార్. నమస్తే. Good morning, sir. My name is Srihari Babu, SDPO Gujarat. Thank you. Good morning, sir. I'm Sri Lakshmi, SDPO Telangana. You are still learning, it's really, I will not ask questions. Counter order has to be. Okay. Thank you, sir. Congratulations. Thank you, sir. Sir, good morning, sir. S. Vijay Sekhar, sir, SAST, sir, Gunturu Rural DSP, sir. Sir, namaskar. Good morning, sir. B.V. Ramarao, DSP, Guntur West, sir. Good morning, sir. Srinivas Reddy, SDPO Tullu. నమస్కారం సార్. విజయభాస్కర్ రెడ్డి, ఎస్డిపి సత్యసార్ సార్. సార్ నమస్కారం సార్. వీరారెడ్డి, నర్సరావుపేట డిఎస్పీ సార్. Good morning, sir. This is Y. Madhareddy, sir, provisional DSP attached to SDPO Nashville. Good morning, sir. Durga Prasad, SDPO North, sir.